నూజివీడు మండలం ముక్కోలుపాడు గ్రామంలో వైసీపీ గుండాలు చేస్తున్న దాడులు అరాచకాలపై విమర్శలు చేసిన ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలను టీడీపీ నాయకులు కలకర శివ సాయి ఖండించారు. గత ఎన్నికలకు ముందు తాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని ఇప్పటివరకు నిబద్ధతతో పార్టీ కోసమే పనిచేస్తున్నామని శివ సాయి తెలిపారు. ముక్కోలుపాడు గ్రామంలో రాజకీయాలు ఎవరు చేస్తున్నారో, గొడవలు ఎవరు సృష్టిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే అన్నారు. తాను ఈరోజు దండాలు, దాడులు, అరాచకాలకు పాల్పడలేదన్నారు. టీడీపీ పార్టీ పేరు చెప్పుకొని తను ఎక్కడ వసూలకు పాల్పడడం కానీ, సెటిల్మెంట్ చేయడం కానీ చేయలేదన్నారు. గత ఎన్నికల్లో బుక్ కీపర్ భర్త, వారి కుటుంబ సభ్యులు సైతం వైసీపీకి పనిచేశారన్నారు. పెద్ద ఆయన తనపై చేసిన విమర్శలు, వ్యాఖ్యలు కానీ వైసీపీలో సభ్యత్వం ఉన్నట్లు కానీ నిరూపిస్తే తన జీవితాంతం ఆయన ఇంట్లో పాచి పనిచేస్తామని శపథం చేశారు. ఈరోజు మీరు ఎవరి కోసమైతే వచ్చారో ఆ బుక్ కీపర్ భర్త జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగిన వ్యక్తి అని అన్నారు. ముక్కులుపాడు గ్రామంలో ఇటుక బట్టి నిర్వహిస్తున్న 30 కుటుంబాలకు చెందిన బీసీలపై దాడులు చేయించింది ఎవరో, గ్రామంలో చెరుకు తోటలను తగులబెట్టించింది ఎవరో కూడా అందరికీ తెలుసన్నారు. మీ తిట్లు కూడా దీవెనగా భావిస్తున్నామని, అది మీ విజ్ఞతకి వదిలిస్తున్నట్లు శివసాయి తెలిపారు. ఈరోజు పెద్ద ఆయన పూజ్యులు గౌరవనీయులు ఏబీ వెంకటేశ్వరరావు నూజివీడు వచ్చిన సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడారని, నేనేదో గూండాన్ని, తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్న వైసీపీ గుండానని, రౌడీనని, ముఠాలు కడుతున్నానని, అక్రమ సంపాదన చేస్తున్నానని చెప్పి ఆయన పెద్ద ఆయన మాట్లాడారు. అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయో కూడా ఆయన ఆత్మసాక్షికి తెలుసు. ఆయన ఎందుకు మాట్లాడారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము ఏ రోజు కూడా గుండాయిజం, రౌడీయిజం చేయలేము. మా గ్రామాల్లో మా తండ్రి గారు గ్రామంలో సర్పంచ్గా చేశారు. మాది 400 ఎకరాల భూమి మా తాతల దగ్గర నుంచి. మా తండ్రి గారు గ్రామంలో 4000 ఎకరాలు బీసీలకి డిఫారెస్ట్ చేయించి పట్టాలు పంపిణీ చేశారు, రోడ్లు వేయించారు, కరెంటు వేయించారు మా గ్రామానికి. మా తండ్రి గారు చేయబట్టే ఆనాటి నుండి నేటి వరకు కూడా గత 60 సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని ప్రజలు, ఆ గ్రామ ప్రజలు మమ్మల్ని హక్కును చేర్చుకున్నారు. బీసీలు కానీ, ఎస్సీలు కానీ అంతా మాతోటే ఉన్నారు. పెద్ద అని చెప్పారు, ఒక మాట మాట్లాడారు, పైరవీలు చేస్తున్నానని చెప్పి కార్యాలయాల చుట్టూ తిరిగి ఇచ్చేస్తున్నానని చెప్పి. నేను ఏ కార్యాలయాల చుట్టూ పైరవీలు చేసి ఏ అధికారిని బెదిరించారో ఆయన తెలియజేయాలి. నేను ఏ కార్యాలయాల దగ్గర దందా చేసి డబ్బులు వసూలు చేశానో చెప్పాలి. నేను ఏదన్నా చేసి ఎక్కడన్నా ఆస్తులు కొన్నానా? గత 3 సంవత్సరాల్లో నేను 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి అమ్మా. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి ఈ విషయాన్ని అక్కడ ఇచ్చేయడంతో ఇవాళ వాళ్ళు బతికి 30 కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయంటే కేవలం పార్థసారథి గారు పెట్టిన భిక్ష వల్ల, పార్థసారథి గారి దయ వల్ల వాళ్ళ 30 బీసీ కుటుంబాలు బతికాయి. పెద్దని మీరు చాలా మాటలు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడిన మాటలు మీరు ఎంతవరకు వాస్తవం అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మేమేం తప్పుడు పనులు చేసామండి? మేము ఎవరి దగ్గర దోపిడీలు చేసామండి? గ్రామాల్లో చెరుకు తోటలు తగలబెట్టారు, నేను తగలబెట్టించలేదే. చెరుకు తోటలు కేసులు కట్టుకోకుండా నేను ఆపలేదే. గ్రామాల్లో రోజుకో కోట్లాట నేను చేయలేదే. ఈ సంవత్సర కాలం నుంచి గ్రామంలో ఎందుకు కోట్లాటలు జరుగుతున్నాయి? ఈ సంవత్సర కాలంలో ఈ కేసులన్నీ ఎందుకు వస్తున్నాయి? ఏ వర్గాల వల్ల వస్తున్నాయి? ఎవరు రెచ్చగొడితే వస్తున్నాయి? ఒకసారి మీరు ఆలోచన చేయండి.